నా సమస్తము నా సురక్షం నా సమస్తము యేసు స్వామి నీకు నేను దోసిలోకి రోకేదన్ తీసివేతు లోకాసిల్ యేసు చేర్చు ఇప్పుడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కాలితు నా సమస్తము నా సమస్తము. Praise the Lord. Hallelujah. అలాగే నిలబడి పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. 18 వరకు చాలు. తర్వాత రెండవ ఒకే భాగం యెషయా గ్రంథం 32 1-2 వచనాలు. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటవలెను, గాలివానకు చోటైన చాటైన చోటు వలన ఉండును. ఎవరుంటారు? యెషయా గ్రంథం, ఒక్క నిమిషం నేను చదువుతాను. యెషయా గ్రంథం 32. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలన గాలి వానకు చాటైన చోటు వలన ఉండును. ఎవరుంటారు? మనుష్యుడు ఉంటాడంట. ఆమేన్. ఎండిన చోట నీళ్ల కాలువల వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును. ఆమేన్. ఎవరుంటారంట? మనుష్యుడు. ఎవరో ఆ మనుష్యుడు. ఆమేన్. రైట్, సరే, మంచిది. తల వంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ కరుణామకు స్తోత్రం. ప్రభువా, చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, మీ యొక్క ప్రతి మాటను కూడా పట్టుకోవడానికి నా తండ్రి మాకు మీ ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గ్రహించే మనసును దయచేయండి ప్రభువా, వినగలిగే చెవులను దయచేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైస్తున్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు సౌండ్ సిస్టమ్ చిట్ట చివరికి పాపం టైం అయిపోయినట్టుంది. సో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే ఒత్తిడిని విడిచిపెట్టుట. ఆమేన్. ఒత్తిడిని విడిచిపెట్టుట. సో మనందరం కూడా మరి ఒత్తిడి కలిగి ఉండకూడదని, ఒత్తిడిని విడిచిపెట్టాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. ఏ ఒక్కరు కూడా ఒత్తిడిలో ఉండకూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రిలాక్స్డ్గా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఆమేన్. కానీ దానికి భిన్నంగా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని ఒత్తిడి చేయాలని చూస్తూ ఉంటాడు, మనల్ని ఎప్పుడు కూడా టెన్షన్లో ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను బలమైనటువంటి దుర్గాన్ని అంటున్నాడు ఆయన. ఆమేన్. నీతిమంతుడు అందులోకి వెళ్ళి దాక్కుంటాడు, సురక్షితంగా ఉంటాడు. ఆమేన్. సో కాబట్టి మనము ఒత్తిడి లేకుండా ఉండాలి అంటే, లేదంటే ఒత్తిడిని జయించాలంటే మనము ఆ బలమైన దుర్గమైనటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఆమేన్. సో ఈరోజు సూత్రం ఏంటి అంటే మనం ఒత్తిడిని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా విడిచిపెట్టాలి అని చెప్పంటే, దానికంటే ముందుగా మనం యేసుక్రీస్తు లోపలికి వెళ్ళి యేసుక్రీస్తులో మనం స్థానాన్ని కనుగొనటం ద్వారా మనం ఒత్తిడిని విడిచిపెడతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ఒక యెషయా గ్రంథంలో మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలన ఈచ్ వన్ విల్ బి లైక్ ఏ షెల్టర్ ఫ్రమ్ ద విండ్. అంటే ఇక్కడ గాలికి మరుగైన చోటు అని రాశారు, బట్ ఇంగ్లీష్లో ఏముందంటే జోరు గాలి వాన వస్తున్నప్పుడు మనకు దాక్కోవడానికి ఒక ప్లేస్ ఉంటే ఎలా ఉంటుందో ఆమేన్. సో ఆ చోటు వల్ల ఉంటాడంట మనుష్యుడు. ఆమేన్. అలాగే అండ్ ఏ రెఫ్యూజ్ ఫ్రమ్ ద స్టార్మ్. అలాగే గాలి వానలో రెండు ఒక తుఫాన్లో ఒక దాగు చోటులాగా ఉంటాడంట మనుష్యుడు. ఆమేన్. లైక్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద డెజర్ట్. ఆమేన్. ఒక ఎండిన ఎడారిలో ఒక నది కనుక ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడంట ఆ మనుషుడు. ఆమేన్. సో ఎండిపోయినటువంటి ఎడారి, సో దాహం వేస్తూ ఉంటుంది, తీర్చుకోవడానికి ఏమీ ఉండదు. అటువంటి సమయంలో ఒక నది కనపడితే ఎలా ఉంటుందో అలా ఉంటాడంట ఆ మనుషుడు. ఆమేన్. అండ్ ద షాడో ఆఫ్ ఎ గ్రేట్ రాక్ ఇన్ ఏ థర్స్టీ ల్యాండ్. అంటే బాగా ఎండగా ఉంది, గొంతెండిపోయి తడారిపోయేంత భయంకరమైనటువంటి ఎండ, తల్లాచుకుంటే ఎక్కడ ఒక చెట్టు కూడా లేదు. అటువంటి సమయంలో ఒక పెద్ద కొండ కానీ బండ కానీ ఉంటే దాని నీడకి వెళ్ళి నిలబడితే ఎలా ఉంటుంది? చల్లగా, చాలా ఉపశమనంగా ఉంటుంది. అలా ఉంటాడంట ఆ మనుష్యుడు. ఆమేన్. సో ఆయన ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనము భయపడాల్సిన అవసరం లేదు, ఒత్తిడి గురవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి దాగుచోటు యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. మనం ఆ ఎండ వేడికి తట్టుకోవడానికి మనకు నీడ ఇచ్చే బండ యేసుక్రీస్తు అన్నాడు. ఆమేన్. అలాగే మనము గాలి వానలో ఇరుక్కున్నట్లయితే మనకి ఆయన షెల్టర్ లాగా, ఒక దుర్గం లాగా, ఆమేన్, ఒక ఇల్లు లాగా ఆయన మనల్ని కాపాడతానంటున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. సో ప్రయాసపరి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. ఆమేన్. సో కాబట్టి ఈ మాటలు తీసుకుని మనం ఏం చేయాలంటే నిజానికి ఒత్తిడిని విడిచిపెట్టాలి. కానీ మనం ఏం చేస్తామనంటే ఒత్తిడి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. ఆమేన్. సో సాతాను యొక్క స్ట్రాటజీ కూడా అదే. సాతాను యొక్క పథకం కూడా ఏంటంటే మనల్ని ఎంత ఒత్తిడి గురి చేస్తే అంత ఎక్కువగా లోకానికి దగ్గర అవుతామని మన యొక్క ఆలోచన. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం మనం ఏం చేస్తామంటే సినిమాలు చూడటం అనిపిస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం కోసం కొంతమంది సిగరెట్లు తాగాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి కొంతమంది మందు తాగాలనిపిస్తుంది. ఆమేన్. కొంతమంది చూస్తే మనం బాధ వచ్చినా మందు తాగుతాడు, సంతోషం వచ్చినా మందు తాగుతాడు. అంటే
ఏది వచ్చినా సరే దాన్ని తీర్చుకోవడం కోసం వాళ్ళు ఆశ్రయించేది ఏంటంటే మద్యం. ఆమేన్. లోకాన్ని, అంటే లోకం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి శ్రమలు కానివ్వండి, శోధనలు కానీ దాని నుంచి మింగాలని చూస్తూ ఉంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అలా చేసిన ప్రతిసారి ఇంకా ఎక్కువ ఒత్తిడిలోకి వెళ్తూ ఉంటాం మనం. ఓకే, ఒత్తిడి వచ్చిందని చెప్పి మనం సిగరెట్ తాగితే అది ఇంకా ఎక్కువ ఒత్తిడిని తీసుకొస్తుందంట. ఆ ప్రస్తుతానికి ఆ సిగరెట్ కాలిపోయేంత వరకు మనకు కొంచెం ఉపశమనంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ తర్వాత అది ఇంకా టెన్షన్ తీసుకొస్తుంది. ఆమేన్. అరే నేను తప్పు చేసేనేను ఒక బాధ. ఆమేన్. అది ఇంకా ఎక్కువ టెన్షన్ని తీసుకొస్తుంది. అలాగే సినిమాకి వెళ్ళి ఆ రిలాక్స్ కోసం అక్కడ కూర్చుంటే ఆ 3 గంటలే కొంచెం ఉపశమనంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆ 3 గంటల తర్వాత అంత ముందున్న కంటే ఇంకా ఎక్కువ ఒత్తిడి వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఒత్తిడిని విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే ఒత్తిడిని జయించే మార్గాలు లోకంలో మనకి ఎక్కడ కూడా లేవు. అవి ఇంకా ఒత్తిడిని పెంచేవి తప్ప అది తగ్గించేవి కాదు. ఆమేన్. సో ద వరల్డ్ ఈజ్ బిల్ట్ ఫుల్ ఆఫ్ ప్రెషర్ అండ్ ద డాక్టర్స్ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితి ఎలా ఉందంటే లోకం అంతా కూడా ఒత్తిడితో నిండిపోయింది. సో ఎంతలా అంటే ఒత్తిడిని దూరం చేయడం కోసం డాక్టర్లు, ప్రత్యేకంగా దానికి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళు సైకియాట్రిస్టులు అంటారు, మానసిక వైద్యులు. సో ఈ మానసిక వైద్యులు చేసేది ఏంటి అంటే మనిషి యొక్క ఒత్తిడిని తీసేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆమేన్. సో వాళ్ళు చెప్పే మాటలు కూడా మీరు గమనిస్తే నాకు ఒకసారి ఆశ్చర్యం వస్తుంది. ఆ డాక్టర్లు ఏం చెప్తా ఉంటారంటే బైబిల్లో ఉన్న మాటలు చెప్తా ఉంటారు. ఆమేన్. సో బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వస్తుంది. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి కాలేజీలకి, స్కూల్స్కి తీసుకొచ్చి వాళ్ళ చేత స్పీచెస్ ఇప్పిస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటారు పిల్లలకి. అంటే చదువుకునేటప్పుడు పిల్లలకి ఆ ఎగ్జామ్స్లో ఒత్తిడి వస్తుంది, ఆ ఒత్తిడిని జయించడం కోసం మోటివేషన్ క్లాసెస్గా తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడుతుంటారు. ఆమేన్. అంటే మనం ఏదైతే మన కళ్ళ ముందు ఉందో బైబిల్, ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా మనం ధ్యానం చేస్తా ఉన్నామో దానిలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి, అవే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యమే మనల్ని ఒత్తిడి నుంచి దూరం చేసేది. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ ఒత్తిడి వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే అన్నిటికీ కూడా దేవుని యొక్క వాక్యంలో అవన్నీ కూడా వాగ్దానం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఒత్తిడిని జయించాలంటే మనకి పరిపూర్ణమైనటువంటి మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యమైనది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే యేసుక్రీస్తు యొక్క పేరు అనేది, యేసుక్రీస్తు యొక్క నామం అనేది బలమైనటువంటి దుర్గం, నీతిమంతుడు అందులోకి వచ్చి సురక్షితంగా ఉండునని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే యెహోషువ కూడా కొన్ని పురాణాలు కట్టాడు, కొన్ని పట్టణాలు కట్టాడంట. ఏంటి ఆ పట్టణాలు అంటే ఎవరైనా సరే తప్పు చేసి ఒత్తిడిలో ఉన్నట్లయితే, ఆమేన్, సో దాని నుంచి వాళ్ళు ఉపశమనం పొందడం కోసం, దాని నుంచి తప్పించుకోవడం కోసము ఆ యెహోషువ కొన్ని పట్టణాలు కట్టాడు. ఆ పట్టణాలకు వెళ్ళి నివసించినప్పుడు ఆ ఒత్తిడిని దూరం అవుతారు. మేము తప్పు చేశాం, అయితే మేము మరణశిక్ష రాబోతా ఉంది, లేదంటే మమ్మల్ని చంపుతారు ఎవరో వచ్చి అన్నటువంటి ఆ ఒత్తిడి నుంచి విడుదల చేసేది ఏంటి అంటే ఆశ్రయపురాలు అని అన్నాయి. ఆమేన్. సో ఆ ఆశ్రయపురం ఇప్పుడు ఏమిటి అంటే అది యేసుక్రీస్తు అన్నాడు. సో యేసుక్రీస్తులో ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రతి ఒత్తిడి నుంచి కూడా విడుదల పొందుతారు. ఆమేన్. కాబట్టి నో ప్రెషర్ విత్ ఇజ్రాయెల్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనిస్తే ఒత్తిడి అనేది ఆ విధంగా అనేక రకాలుగా వస్తుంది. అయితే దేవుడు ఏమంటాడంటే ఆ ఒత్తిడి నుంచి నేను మీకు విడుదల కలిగిస్తానని చెప్పి ఆయన అనేక రకాలైనటువంటి వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఆమేన్. ఈవెన్ ప్రవక్త అంటున్నాడు, ఈవెన్ డెత్ డజంట్ వరీ యూ వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నప్పుడు మరణం కూడా, ఆమేన్, నిన్ను ఒత్తిడి చేయజాలదంట. ఆమేన్. ఇప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు మరణం కూడా నిన్ను ఒత్తిడి పెట్టలేదంట. ఏమంటే చిన్న అప్పు తీసుకుంటేనే మనకి ఒత్తిడి వస్తుంది. ఆమేన్. అలాంటిది మరి మరణం అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది, మరణం అంటే ఎంత భయం ఉంటుంది. ఆమేన్. కానీ దేవుని ప్రవక్త అంటున్నాడు ఆ మరణం కూడా నిన్ను ఒత్తిడికి గురి చేయలేదు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రియ సోదరి సోదరులారా, మరణం ఏం చేస్తుంది అనంటే
మరణం కేవలము మనం నివసించే ప్రాంతాన్ని మారుస్తుందంట, మనం నివసించే దేహాన్ని మారుస్తుందంట. ఆమేన్. సో ఈ మట్టి శరీరంలో ఈ చనిపోయేటువంటి కుళ్ళిపోయేటువంటి ఈ శరీరంలో ఉన్న మనల్ని మరణం ఏం చేస్తుందంటే అసలు ఎన్నటికీ పాడైపోయినటువంటి, ఎన్నటికీ ముసలైపోయినటువంటి ఒక మరణమే లేనటువంటి ఒక నిత్యమైనటువంటి గుడారులకు మనం తీసుకెళ్తుందంట. మరణం అంటే ఏదో కాదు, క్రైస్తవునికి ఈ శరీరం మార్పే మరణం అయిందని ప్రవక్త అన్నాడు. ఆమేన్. కాబట్టి మరణం అనేది మనకి ఎలాంటి ఒత్తిడిని తీసుకురాలేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించాడు కాబట్టి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనకు ఒత్తిడి వచ్చినప్పుడు మనము క్రీస్తులో ఉన్నామని గుర్తిస్తే చాలు. క్రీస్తులో ఉన్నటువంటి మేము క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు రక్తాన్ని మేము కలిగి ఉన్నాము అన్న ఆలోచన ఏదైతే ఉందో అదే ఆ ఒత్తిడి నుంచి దూరం చేసేది మనల్ని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటి అంటే మనం క్రీస్తులో ఉన్నామా లేదా అన్న ఆ భరోసా మనకు కావాలి. ఆమేన్. ఆ క్లారిటీ మనకు కావాలి, ఆ స్పష్టత మనకు కావాలి. మనం క్రీస్తులో ఉన్నామా? ఓకే, ఉన్నాం, చాలు. ఇక మనకి ఒత్తిడి ఏది కూడా లేదు, మరణం మనల్ని ఏం చేయలేదు, వ్యాధి మనల్ని ఏం చేయలేదు, ఏ బాధ మనల్ని ఏమీ చేయలేదని మనం ఒత్తిడిని విడిచిపెట్టి మనం ప్రశాంతంగా చాలా ఉత్సాహంగా లేదంటే ఆనందంగా మనం క్రీస్తులో జీవించగలుగుతాం. దానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి, యేసుక్రీస్తు రక్తమైనది. ఆమేన్. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు మోషేకి చెప్పాడంట, రేపు నేను మిమ్మల్ని విడుదల చేస్తాను, మీ ఐగుప్తు రాజు మిమ్మల్ని వెళ్ళమని చెప్తాడు, పౌనిస్తాడని చెప్పాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మీలో ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని అడ్డకమ్మికి నిలుకమ్మికి రాసుకొని మీరు ఆ ఇంటిలోనే ఉండాలని చెప్పాడు ఆయన. అంటే ఆ రక్తం కింద మీరు ఉండాలి. అప్పుడు మరణదూత వస్తుంది. మరణదూత వచ్చి ప్రతి ఏ ఇంటికైతే రక్తపు గుర్తు ఉండదో ఆ ఇంట్లో పెద్ద కుమారుణ్ణి చంపేస్తుంది అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగానే దేవుడు మోషే ద్వారా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో, ఏవైతే వాక్యం ఇచ్చాడో ఆ వాక్యం ఉన్నదొట్ట వాళ్ళు ఫాలో అయ్యారు. ప్రతి ఇంటికి కూడా ఒక గొర్రెపిల్లని వధించి ఆ రక్తాన్ని వాళ్ళు పూసుకుని ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పెద్ద కుమారుడు కూడా టెన్షన్లో ఉన్నాడంట, భయంతో ఉన్నాడంట. వాళ్ళు అడుగుతున్నారంట, నాన్న నీకు నేనే పెద్ద కుమారుణ్ణి కాబట్టి నీవు కరెక్ట్గానే ఉన్నావా, మనకు మరణం దాటిపోద్దా, మీరందరూ రిలాక్స్గా ఉండవచ్చు, ఎందుకంటే చనిపోయేది మీరు కాదు నేను. ప్రతి పెద్ద కుమారుడు కూడా ఒత్తిడిలో ఉన్నాడు. అయితే ఆ తండ్రి చెప్తాడంట, కుమారుడా ఇదిగో చూసావా ఆ అడ్డకమ్మికి రక్తం ఉంది, నిలువు కమ్మికి కూడా రక్తం ఉంది, కాబట్టి నువ్వు సేఫ్గా ఉన్నట్టే, నువ్వు సురక్షితంగా ఉన్నట్టే, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మోషే ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే నేను చేశాను కాబట్టి మరణం అనేది దాటిపోతుంది, మరణం గురించి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా చాలా సంతోషంగా గడిపారంట రోజు. ఆమేన్. ఎందుకనంటే కానీ ఒక పక్క చూస్తే ఐగుప్తు దేశంలో మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా టెన్షన్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మరణం ఉంది. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా దుఃఖం ఉంది, బాధ ఉంది, వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఒక్క కుమారుడు చనిపోతే ఆ నెక్స్ట్ ఇంకొక కుమారుడు చనిపోతా ఉన్నాడు, ఆ తర్వాత అలా వరుసగా చనిపోతా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒత్తిడికి లోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయంతో ఉనికిపోతా ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు అయితే సంతోషంగా ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలైతే ఎలాంటి భయం లేకుండా ఒత్తిడి లేకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మోషే ద్వారా దేవుడు ఏదైతే వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్య ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా ఉన్నారు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం కూడా భయం లేకుండా ఈ లోకంలో దేని గురించి ఒత్తిడి లేకుండా మనం ఉండాలి అంటే మనం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని పూసుకోవాలా, యేసుక్రీస్తు రక్తం కింద మనము ఉండాలి. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే నువ్వు ఏ డినామినేషన్లో ఉన్నావా, నువ్వు ఏ సంఘ శాఖలోకి వెళ్తున్నావు, మీరు వెళ్ళేటువంటి చర్చికి పాస్టర్ గారు ఎవరు, ఆయన ఎంత చదువుకున్నాడు, ఎన్ని దేవుడు చూడడం, ఆయన చూసేది ఒకే ఒకటి, ఆయన రక్తపు గుర్తును మాత్రమే చూస్తాడు అన్నాడు. హల్లెలూయా. సో మీరు వెళ్ళే చర్చిలో ఏసీలు ఉన్నాయా, మీరు వెళ్ళే చర్చికి పెద్ద పెద్ద అధికారులు వస్తారా,
లేదంటే సామాన్యులు వస్తారా? ఇవన్నీ కూడా దేవుడు చూసేది. దేవుడు దేని చూస్తా ఉన్నాడంటే నీవు రక్తపు గుర్తును కలిగి ఉన్నావా? హల్లెలూయా. సో రక్తపు గుర్తు అంటే ఏంటి సహోదరుడా? అంతకుముందు ఇశ్రాయేలీలకైతే ఒక గొర్రె పిల్ల ఉంది, 6 గొర్రె పిల్ల రక్తాన్ని పూసుకునేవాళ్ళు. మరి ఈ రోజు మనకేం రక్తపు గుర్తు ఉంది, మనకేం రక్తం ఉంది అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజు మన రక్తపు గుర్తు ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ అన్నది. హల్లెలూయా. అదేంటి పరిశుద్ధాత్మ రక్తం ఎలా అవుతుంది, పరిశుద్ధాత్మ రక్తం ఎలా అవుతుంది అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, మేకపిల్లను వధించిన తర్వాత దేవుడు ఎందుకు రక్తాన్నే పూసుకోమన్నాడు? ఎందుకు మాంసాన్ని అలా ఏలగట్టమని చెప్పలేదు, ఎముకలు ఏలగట్టమని చెప్పలేదు, కేవలం రక్తాన్ని పూసుకోమని ఎందుకు చెప్తా ఉన్నాడు? ఆమేన్. ఎందుకనంటే రక్తంలోనే ప్రాణం ఉన్నది, రక్తంలోనే జీవం ఉన్నది. సో ఆ గొర్రెపిల్ల మరణించింది అని చెప్పి అనటానికి అక్కడ ఏం కనపడతా ఉందంటే రక్తం, దాని జీవం కనపడతా ఉంది. ఆమె ఆ గొర్రెపిల్ల రక్తమే జీవమైనది కాబట్టి ఆ జీవాన్ని అక్కడ ప్రదర్శిస్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఒక జీవి వధించబడింది, దాని ప్రాణం ఇక్కడ తీయబడింది. కాబట్టి ఈ ఇంట్లో ప్రాణం అనేది పోవటానికి వీలేదని ఆ మరణదూత దాటిపోయింది. అలాగే ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు అనేటువంటి ఆ గొర్రెపిల్లని దేవుడు వధించాడు. ఆమేన్. వధించినప్పుడు ఇప్పుడు దాని రక్తాన్ని పూసుకోవడానికి మనకి లిటరల్ గా భౌతికంగా రక్తము లేదు, కానీ ఆ రక్తంలో ఉన్నటువంటి జీవం మాత్రం ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. సో ఆ గొర్రె పిల్లకైతే, స్వాభావికమైన గొర్రె పిల్లకైతే అక్కడ జీవం బయటకు వచ్చి మన లోపల జీవించడానికి దాని జీవం సరిపోదు. ఒక గొర్రెపిల్ల, స్వాభావికమైనటువంటి గొర్రెపిల్ల యొక్క ఆత్మ, ఆమేన్, దాని యొక్క ప్రాణం మనిషి లోపల నివసించలేదు. కానీ ఈరోజు దేవుని గొర్రెపిల్ల వధించబడింది. ఆ దేవుని గొర్రెపిల్ల ఒక మనిషి ఉన్నాడు. ఆ దేవుని గొర్రెపిల్ల దేవుడే స్వయంగా మనిషి రూపంలో వచ్చిన గొర్రెపిల్ల అన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన రక్తాన్ని పూసుకోవటం అర్థం ఏంటంటే ఆ రక్తంలో ఉన్నటువంటి జీవాన్ని కలిగి ఉంటాం అన్నది. ఆమేన్. అందుకోసమే పరిశుద్ధాత్మ బాప్తిసం మనము పొందాలి. సో ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో, ఆ బాప్తిసం ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రం రక్తపు గుర్తుని కలిగి ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధాత్మ పొందుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నామన్నటువంటి నిశ్చిత మనకు ఉన్నదా? మనం ప్రతి ఒత్తిడి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు, ప్రతి చింత నుంచి కూడా మనము దూరంగా ఉండొచ్చు, మనం నిశ్చింతగా ఉండొచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు, మనము స్వేచ్ఛగా ఆనందంగా జీవించవచ్చు. దానికి కారణం ఏంటంటే మనము యేసుక్రీస్తు రక్తాన్ని కలిగి ఉన్నాము. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులారా, ఆ రోజు వాళ్ళు భయపడ్డారు. ఆ రోజు పెద్ద కుమారుడు, ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు భయపడ్డాడు. కానీ వాళ్ళు తర్వాత ధైర్యం తెచ్చుకొని నిలబడ్డారు, సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే నేను వాక్యం ప్రకారంగా చేశాను. అలాగే ఈరోజు కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి, మన ఒత్తిడిని దూరం చేసేది ఏంటి అంటే మనం వాక్యానుసారంగా జీవించే జీవితమే దూరం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చూసుకోవాలంటే మన జీవితం వాక్యానుసారంగా ఉందా లేదా, దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుని గనక ముందుకు సాగినట్లయితే అదే మనకు ఒత్తిడిని జయించేలా చేస్తుంది, అదే ఆ ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ప్రవక్త ఒకసారి ఏమంటున్నాడంటే ఆయన స్త్రీల గురించి బోధిస్తూ ఉన్నాడంట గట్టిగా. స్త్రీలు పుట్టుబట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ శరీరాలు కనపడేలాగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి అని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. స్త్రీలని ఖండిస్తూ ఉంటే అందులో ఒక 20 సంవత్సరాలు యవనస్తున్నాడంట. అతను కూటం అంతా అయిపోయిన తర్వాత ప్రవక్త గారితో వచ్చి మాట్లాడుతా అతను అన్నాడు, అయ్యగారు మీరు మాట్లాడే మాటలు నేను అంగీకరించను. అందంగా ఉన్న స్త్రీలను మీరు అందంగా లేరని చెప్తున్నారు. సో వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో దాన్ని మీరు చూడలేకపోతున్నారు. దానికి కారణం మీ వయసు అండి. ఆమె మీ వయసు రీత్యా మీరు అందంగా ఉన్న ఆడవాళ్ళు కూడా తిడుతున్నారు మీరు. ఆమేన్. అంటే అర్ధనగ్నంగా బట్టలు వేసుకోవడం అతని దృష్టిలో అందంగా ఉంది, కానీ మీరు దాన్ని తిడుతున్నారు. కారణం ఏంటంటే మీకు 50 సంవత్సరాలు ఉన్నాయండి, కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే ప్రవక్త అంటున్నాడు, సహోదరుడా నేను నీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు నుంచే నేను ఈ స్వార్థను బోధిస్తా ఉన్నాను. ఆమేన్. సో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు నుంచే
ఆ విధంగా అర్ధనగనంగా బట్టలు వేసుకున్న వాళ్ళని నేను ఖండిస్తా వస్తున్నాను. ఆమేన్. వయసులో ఉన్నప్పుడు అప్రిషియేట్ చేయటం, ముసలి రాంగ్లో తిట్టడం కాదు. ఆమేన్. నేను వయసులో ఉన్నప్పటి నుంచి కూడా ఆమేన్ నేను ఆ విధంగా వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తా ఉన్నారో, బట్టలు వేసుకుంటున్నారో వాళ్ళని నేను ఖండిస్తా ఉన్నాను. దానికి కారణం ఏంటి అని అంటే, దానికంటే కూడా పరిపూర్ణమైన దాన్ని, దానికంటే కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని నేను చూశానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. నేను క్రీస్తుని కనుగొన్నాను కాబట్టే నేను ఆ బట్టలు వేసుకోవటం, లేదంటే మందు తాగటం, సిగరెట్లు తాగటం, వీటి జోలు నేను పోవట్లేదు. సో అవి తప్పని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నేను గ్రహింపుతో నేను మాట్లాడుతున్నాను. అంతేగాని నా వయసు రీత నేను మాట్లాడట్లేదు. నేను వాటిలో ఉన్న ఆనందం కంటే గొప్ప ఆనందాన్ని నేను క్రీస్తులో కనుక్కున్నాను. హల్లెలూయా. కాబట్టే నేను ఆ స్త్రీలని ఖండిస్తా ఉన్నాను. కానీ ఈరోజు క్రీస్తుని తెలియలేదు కాబట్టి, క్రీస్తులో ఉన్న ఆనందం వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి, క్రీస్తులో ఉన్నటువంటి ఆ రక్షణ, క్రీస్తులో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ తెలియలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని తిరగటం, సిగరెట్లు తాగటం, మందు తాగటం, ఈ విధంగా వాటి ద్వారా తీర్చుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ నేనైతే క్రీస్తులో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని అనుభవించానని ప్రవక్తన్నాడు. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనం లోకం నుంచి దూరంగా ఉండాలి అని అంటే, మనం లోకంతో మన యొక్క ప్రెషర్ని, మన యొక్క ఒత్తిడిని మనం దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉండాలంటే అసలు క్రీస్తులో ఉన్నటువంటి మజా ఏంటో, క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం ఏంటో మనం ముందుగా రుచి చూడాలి. ఆమేన్. అందుకోసం ప్రవక్త అంటున్నాడు, ఈరోజు ఉన్న సమస్య ఏంటంటే పై క్రైస్తవ్యం, నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం ఏం చేస్తా ఉందంటే కేవలం క్రైస్తవ రూపాన్ని మాత్రమే కలిగి ఉంటున్నారు, కానీ దాని లోపల శక్తిని ఆశ్రయించట్లేదు. ఆమేన్. సో క్రీస్తు యొక్క శక్తి ఏంటో రుచి చూడకుండా కేవలం క్రైస్తవులని పేరు మాత్రమే కలిగి ఉండి కేవలం చర్చికి వెళ్ళటం, ఓకే, కానుకలు ఇవ్వటం, దశంభాగాలు ఇవ్వటం, ఇంతవరకే ఒక ఆకారం, క్రైస్తవ్యం అనే ఆకారం కలిగి ఉండటం కోసం చూస్తున్నారు తప్ప క్రైస్తవులో ఉన్నటువంటి అసలైన శక్తి ఏంటో, ఆమేన్, దాన్ని రుచి చూడటానికి ప్రయత్నం చేయట్లేదు. కేవలం పైనే బ్రతుకుతున్నారని చెప్పి ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. సో దానివల్ల నిజంగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నాం. ఆమేన్. సో ఈరోజు ఎందుకు క్రైస్తవులు కూడా ఒత్తిడిలో ఉన్నారు? క్రైస్తవులు ఎందుకు మరి లోకాంతో వాళ్ళు తమను తాము సాటిస్ఫై చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళు లోతైనటువంటి అనుభవాన్ని వాళ్ళు కలిగి లేరని ప్రవక్త అన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మనకు లోతైన అనుభవం కావాలా, క్రీస్తుతో అసలైనటువంటి అనుభవం మనకి కావాలని ప్రవక్త అంటున్నాడు. అందుకోసం ప్రవక్త అంటున్నాడు, ఓన్లీ ఏ లైఫ్ బిల్టప్ ఫ్రమ్ ద గ్రౌండ్, born again and remodeled can stand the pressure. అంటే ఎవరి జీవితం అయితే గ్రౌండ్ నుంచి, కింద నుంచి, ఆమేన్, అలాగే తిరిగి జన్మించటం నుంచి, ఆమేన్, మోడల్ చేయబడుతుందో, వాళ్ళ జీవితం కట్టబడుతుందో అటువంటి జీవితం మాత్రమే ఒత్తిడికి తట్టుకుని నిలబడుతుందని ప్రవక్త. ఆమేన్. సో ఎవరైతే తిరిగి జన్మించిన జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తులో కింద నుంచి కూడా నిర్మించబడతారో వాళ్ళు మాత్రమే ఒత్తిడిని తట్టుకొని జయించి ఆ లోకాన్ని వాళ్ళు జయించగలుగుతారు. లేదంటే ఆ లోకంలో పడిపోయి వాళ్ళు లోకంలో కలిసిపోతారు. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తులో లోతైన అనుభవం కావాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ఒత్తిడి నుంచి దూరంగా వెళ్ళగలమని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే యూనిటీ అండ్ ఫెలోషిప్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తుతోటి ఏకత్వంగా సహవాసం కలిగి ఉండాలి ఎల్లప్పుడు. ఆమేన్. ఇఫ్ యు హావ్ రీచ్డ్ ద టవర్, నో మ్యాటర్ వాట్ గ్రూప్ యు ఆర్ విత్, యు ఆర్ అండర్ ద బ్లడ్ అండ్ కెన్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. క్రీస్తులో గనక నువ్వు ఉన్నట్లయితే, క్రీస్తు అనేటువంటి ఆ దుర్గం కింద గనక నువ్వు వచ్చినట్లయితే, ఆమేన్, సో నువ్వు ఏ గుంపులో ఉన్నప్పటికీ సంబంధం లేదు. ఆమేన్. నువ్వు ఏ గుంపుతో ఉన్నప్పటికీ సంబంధం లేదు. యు ఆర్ అండర్ ద బ్లడ్ అండ్ కెన్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. అంటే నువ్వు రక్తం కింద ఉన్నావు కాబట్టి, నువ్వు బ్యాప్టిస్ట్లో ఉన్నావా, పెంతుకోస్తులో ఉన్నావా, లేదా ఇంకొక గుంపులో ఉన్నావా, ఏ గుంపులో ఉన్నా అనవసరం. నువ్వు గనక క్రీస్తు రక్తం కిందగా ఉంటే, క్రీస్తు రక్తాన్ని నువ్వు కలిగి ఉంటే నీవు ప్రతి ఒక్కరితో కూడా సహవాసం చేయగలుగుతావు. ఈరోజు బ్యాప్టిస్టులు అంటే పెంతుకోస్తులు పడట్లేదు, పెంతుకోస్తులు అంటే ఇంకొకరు పడట్లేదు. సో ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళందరూ విడిపోయి ఉండడానికి కారణం ఏంటంటే ప్రవక్త అంటున్నాడు వాళ్ళకి బ్లడ్ ట్యాగ్ లేదని ప్రవక్త అంటున్నాడు. రక్తం అనేది వాళ్ళకి లేదు. క్రీస్తు రక్తం కిందకి రాలేదు కాబట్టి వాళ్ళు క్రీస్తులో వాళ్ళు సహవాసం చేయలేకపోతా ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే క్రీస్తులో సహవాసం చేస్తామో, లేదంటే క్రీస్తు యొక్క రక్తాన్ని కలిగి ఉంటామో
మనం ఏ డినామినేషన్ అయినా సరే మనం కలిసి ఉండగలుగుతాం. ఆమేన్. ఎందుకంటే మనం డినామినేషన్గా వేరైనప్పటికీ మనం క్రీస్తు రక్తం కింద ఒకటిగా ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. అలాగే ఎట్ ద జడ్జ్మెంట్ గాడ్ వోంట్ లుక్ ఎట్ యువర్ బ్రాండ్ బట్ అట్ ద బ్లడ్ ట్యాగ్. సో ఆ తీర్పు దినాన దేవుడు దేనికోసం చూస్తాడంటే, మనం ఆ తీర్పులోకి వరుసలోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ బ్రాండ్కి చెందినవాడివి, నువ్వు ఏ గుంపుకు చెందినవాడివి, నువ్వు ఆర్సీఎం చెందినవాడివా, లేదంటే బ్యాప్టిస్ట్కి చెందినవాడివా, నువ్వు లేదంటే పెంతెకోస్తు చెందినవాడివా, ఈ చోట కానీ దేవుడు నీకు రక్తపు గుర్తు ఉందా లేదా అది మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. ప్రవక్త ఒకసారి ఆయన ఏమంటారంటే పశువుల్ని కాసేటువంటి ఒక వార్డెన్గా ఆయన ఉన్నాడు. అయితే అందులో ఆయన గమనిస్తూ ఉన్నాడు, పశువులు కాస్తున్నారు వాళ్ళు. ఆ పశువులు కాసేటప్పుడు రకరకాల జాతుల పశువులు ఉంటాయి అందులో. ఆమేన్. రకరకాల జాతుల పశువులు ఉంటాయి. అయితే అవన్నీ మళ్ళీ ఒక ఫెన్స్లో తీసుకొస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా కేవలం ట్యాగ్ ఉన్నదాన్ని మాత్రం లోపల పంపిస్తున్నారంట. అనేక రకాల జాతులు ఉన్నాయి, కానీ కేవలం ఏదైతే ట్యాగ్ వేశారో ఆ ట్యాగ్ ఉన్నదాన్ని మాత్రం లోపల పంపిస్తున్నారట. ఆమేన్. సో ఆ ట్యాగ్ని ఏమంటారు? బ్లడ్ ట్యాగ్ అంటున్నారు వాళ్ళు. రక్తపు ట్యాగ్, అదే రక్తపు గుర్తు. సో దేనికైతే రక్తపు గుర్తు లేదంటే ఆ ట్యాగ్ ఉంటుందో ఆ ట్యాగ్ ఉన్నదాన్ని మాత్రమే ఫెన్స్లోకి పంపిస్తున్నారు, లోపలికి పంపిస్తున్నారు, మిగతా అన్ని బయట ఉంచుతున్నారంట. ఈయన అడిగాడంట ప్రవక్త, ఇదేంటి ఎన్ని పశువులే కదా అంటే, ఇది గేదే అది గేదే, అర్థం ఉందా అన్నమాట? ఇది గేదే అది గేదే, కానీ దీనే బయట ఉంచుతున్నారు, ఒకదానేమో లోపల పంపిస్తున్నారు. ఆమేన్. ఇది ఆవే అది ఆవే, ఒక ఆవునేమో బయట ఉంచుతున్నారు, ఇంకో దానేమో లోపల ఉంచుతున్నారు. ఏంటి కారణం అని చెప్పి అడిగాడంట. అర్థం కాక అడిగితే వాళ్ళు చూపించారంట, దానికి ఆ చెవికి ట్యాగ్ ఉంది చూసారా, సో ఆ ట్యాగ్ ఉంటేనే పంపిస్తాం లోపలికి. ఆమేన్. అర్థమైందా? అదే రెండు ఆవులే కదా, ఒకదానికి ట్యాగ్ ఉంది ఒకదానికి ట్యాగ్ లేదు, ఎందుకు అని చెప్పి అడిగాడు ఆయన. అడిగితే ఆ ట్యాగ్ ఏంటంటే బ్లడ్ ట్యాగ్ దాన్ని. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే ప్యూర్గా ఆవు అయి ఉంటుందో, ఆమేన్, ఏదైతే కేవలం సంకరం లేకుండా కేవలం ఆవు మాత్రం అయి ఉంటుందో దానికి ఆ ట్యాగ్ వేస్తారంట వాళ్ళు. హల్లెలూయా. అంటే దాని ఆరిజిన్ మొత్తం కూడా ఎప్పుడు వేరే జాతి సంకరం చెందలా, కేవలం ఆవుదేనే ఉన్నది. హల్లెలూయా. సో దానికి ఆ ట్యాగ్ వేసి పంపిస్తున్నారు. అలాగే ఈ గేదె కూడా ఏ రకమైనటువంటి మిగతా జంతువులతోటి దాని యొక్క పూర్వీకులు ఎవరో కూడా దాన్ని కలపల, సంకరం చేయాలి ఆ జాతిని. సో కాబట్టి అది ప్యూర్గా ఒరిజినల్గా అది గేదె. ఆమేన్. సో ఆది నుంచి కూడా అది గేదెలాగే వస్తా ఉంది. దాని జెనియాలజీ, దాని యొక్క తాత ముత్తాత వీళ్ళందరూ కూడా దేంతోనూ సంకరం కాలేదు. సో దాని నుంచి వచ్చింది కాబట్టి దానికి ట్యాగ్ వేసి దాన్ని సపరేట్ చేస్తున్నారు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఎవరైతే సంకరం కాకుండా ఉంటారో, ఆమేన్, ఎవరైతే ఒరిజినల్ గా దేవుని యొక్క ప్రణాళికలో ఉంటారో, హల్లెలూయా, సో వాళ్ళని మాత్రమే ఆయన పరలోకానికి తీసుకెళ్తాడంట. వాళ్ళని మాత్రమే దేవుడు ఆయన దగ్గర తీసుకెళ్తాడంట. ఏదైతే సంకరం అయిందో అవన్నీ కూడా దేవుడు విడిచిపెడతాడు ఇక్కడ. హల్లెలూయా. సో కాబట్టి మనకి వాక్యం ఏదైతే పూర్తిగా కేవలం వాక్యాన్ని మాత్రమే తీసుకుంటామో, కేవలం వాక్యంతో మాత్రమే మనం అంటుకట్టబడతామో, కేవలం వాక్యం మాత్రమే ఉంటామో వాళ్ళని మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియ సోదరి సోదరులారా, ఆ బ్లడ్ ట్యాగ్ ఉన్నవాళ్ళు మాత్రమే ఒరిజినల్ అయి ఉన్నారు. ఆ బ్లడ్ ట్యాగ్ ఉన్నవాళ్ళు మాత్రమే అసలైన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఎందుకనంటే దేవుడు ఆదిలో ఒక మాట చెప్పాడు. అదేంటనంటే ఏ జాతి ఆ జాతిని ఒలిపించును గాక అన్నాడు. ఆమేన్. ఏ జాతి విత్తనం ఆ జాతిని మొలిపిస్తుంది. అంటే వేప చెట్టుని తీసుకొస్తుంది, మామిడి చెట్టునే తీసుకొస్తుంది, అలాగే గేదెనే తీసుకొస్తుంది, సింహాన్నే తీసుకొస్తుంది. ఓకే, అలాగే మనిషిని తీసుకురావాలి, ఆదామునే తీసుకురావాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఈ ఏవైతే ఒరిజినల్గా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ కంటిన్యూ అవుతున్నాయి. ఆమేన్. జాగ్రత్తగా అర్థం చేసుకున్నమాట. గేదె అది ఇంకో గేదెని తీసుకొస్తుంది, అది ఇంకో గేదెని తీసుకొస్తుంది, ఇలాగ దాని రేస్ ఏదైతే ఉందో, దాని జాతి ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది అలాగా. ఆమేన్.
అయితే ఇప్పుడు గాడిదలు కూడా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. గాడిని తీసుకొస్తుంది, దాని జాత అలా కొనసాగుతుంది. అలాగే గుర్రం ఇంకో గుర్రాన్ని, దాని జాత అలా కంటిన్యూ అవుతుంది. ఈ రెండు మిక్స్ చేసాం. ఆమేన్. మిక్స్ చేసినప్పుడు ఏమొస్తా ఉంది? కంచరగాడిద వస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఈ కంచరగాడిదని బయటే ఉంచుతున్నారు, లోపల వేసిపోరు. గాడిదని తీసుకుపోతారు, గుర్రాన్ని తీసుకుపోతారు, కానీ కంచరగాడిదని మాత్రమో బయటే ఉంచుతున్నారు. ఎందుకని? కారణం ఏంటి అని అంటే, దీని ఆరిజిన్ కనుక, అంటే దీని మూలాన్ని కనుక మనం ఎత్తుకుంటూ వెళ్తే, ఆమేన్, దానికి లేదు. అక్కడ ఆదిలో గాడిద ఉంది, గుర్రం ఉంది, కానీ కంచరగాడిద లేదు. హల్లెలూయా. అంటే దేవుని ఆలోచనలో, అదంటే ఏంటి? దేవుని ఆలోచనలో ఎవరున్నారు? గాడిద ఉంది, గుర్రం ఉంది. ఆమేన్. సో దేవుని ఆలోచనలో వాటికి స్థానం ఉంది కాబట్టి అవి మాత్రమే వెళ్తున్నాయి లోపలికి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనిషి అంటే ఆదాము పుట్టిన వాళ్ళందరూ కూడా, ఆమేన్, సో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నారు. ఆమేన్. చూడు, ఆదాము, షేతు, ఓకే, ఇలాగ హానోకు, వీళ్ళందరూ వస్తున్నారు ఈ లైన్లో. ఆమేన్. సో వీళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సపరేట్ చేసినప్పుడు ఇప్పుడు అదే లైన్లో షేతు వచ్చాడు. షేతుకు అంతకుముందు మెతుషేల కాదు, షేతు ఎవరు బదులు వచ్చాడు? షేతు ఏబేలుకు బదులుగా వచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఆదాముకి ఏబేలు పుట్టాడు, ఏబేలు తర్వాత షేతు పుట్టాడు. అయితే ఇప్పుడు ఆదాము ఒరిజినల్, దేవుని ఆలోచనలో ఉన్నాడు ఆదాం, కాబట్టి ఆయన ద్వారా వచ్చినాడు ఏబేలు, కాబట్టి అతను కూడా ఉంటాడు. ఆ తర్వాత షేతు కూడా ఒరిజినల్ గా వచ్చాడు, కాబట్టి షేతు కూడా దేవుని ఆలోచనలో ఉన్నాడు, కాబట్టి అతను కూడా పరలోకానికి పోతాడు. ఆమేన్. కానీ ఈ కయీను ఏదైతే ఉన్నాడో, ఆమేన్, సో వీడు ఆదాము యొక్క దేవుని యొక్క ఆదిలో ఆలోచన లేడు. అర్థమైంది మీకు? కయీన్ని ఎందుకు దేవుడు పక్కన పెడుతున్నాడు? లేదంటే కయీను ఎందుకు దేవుడిని అంగీకరించలేకపోతున్నాడు? ఈ రకంగా చెప్పాలి. ఆమేన్. దేవుడు పక్కన పెట్టడం కాదు, కయీను దేవుడిని అంగీకరించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే, వాడు ఒరిజినల్ గా దేవుని ఆలోచన కాదు, దేవుని ఆలోచన భాగం కాదు, వాడు సంకరం. ఆమేన్. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫిల్టర్ చేయబడతారు, వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. దేవుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆమేన్. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవటానికి వాళ్ళకి సరిపోదు, లోపల ఏమీ లేదు. సంకరానికి ఎప్పుడు కూడా ఒరిజినల్ కాదు కాబట్టి, దేవుని ఆలోచన నుంచి వచ్చినవి కాదు కాబట్టి అవి మరణానికే వెళతాయి, అవి నాశనానికే వెళతాయి. అంతేగాని జీవాన్ని పొందుకోవడానికి లోపల వాక్యం అనేది వాటిలో లేదు కాబట్టి అవి చివరికి నాశనానికి వెళతాయి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం తిరిగి జన్మించవలసి ఉన్నది. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? తిరిగి జన్మించాల్సింది, నువ్వు తప్పక తిరిగి జన్మించాలంటున్నాడు ఆయన. ఆమేన్. ఎందుకు అంటున్నాడంటే, ప్రియ సోదరి సోదరులారా, ఎవరి లోపలైతే దేవుని యొక్క జీవం ఉన్నదో, ఎవరైతే దేవుని యొక్క ఆదిలో, అంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కొంతమంది చూశాడు కదా ఆయన మైండ్లో, మనసులో, వాళ్ళలో నువ్వు భాగం అయితేనే, వాళ్ళలో నువ్వు ఉంటేనే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోగలుగుతావు, వాళ్ళలో ఉంటే నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం తిరిగి జన్మించినప్పుడే మనము అసలైన ఒరిజినల్లో ఉన్నవాళ్ళని అర్థం. అందుకోసమే దేవుడు ఏమంటాడంటే, ఆ ట్యాగ్ నీకు కావాలంటున్నాడు. అందుకోసం ఆ బ్లడ్ ట్యాగ్, ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర నీకు కావాలి. అప్పుడే అదే రుజువు నువ్వు ఆదిలో ఉన్నావని, అదే రుజువు నువ్వు సంకరం కాదని. హల్లెలూయా. కాబట్టి అటువంటి సంకరం లేనటువంటి ఆదిలో దేవుని ఆలోచనలో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమేన్. అందుకోసమే దేవుడు ఆ రూల్ పెట్టాడు, ప్రతి మనిషి కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆమేన్. ప్రతి మనిషికి కూడా ఆ బ్లడ్ ట్యాగ్ వేయించుకోవాలి. ఆ బ్లడ్ ట్యాగ్ ఎవరికి సరిపోద్ది, ఎవరికి పడుద్ది అని అంటే, కేవలం ఆది నుంచి కూడా దేవుని ఆలోచన ఉన్నవాళ్ళకి మాత్రమే పడుతుంది. సంకరం చేయబడితే నువ్వు ఆ ట్యాగ్ని, బ్లడ్ని, లేదంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోలేవు. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా ఆ పరిశుద్ధాత్మనే పొందుకోవాలి.
అలా పొందుకున్నప్పుడు, అలా పొందుకోవాలంటే ముందు నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆదిలో ఉండాలి. దేవుని ఆలోచనలో ఒక భాగం అయితేనే నువ్వు పొందుకోగలవు. ఆమేన్. కాబట్టి మనము ఆ ఒత్తిడిని విడిచిపెట్టాలి అంటే మనం క్రీస్తు లోపల మనము ఉండాలి. సో క్రీస్తు లోపల ఉండడానికి రుజువు ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమైనది. ఆమేన్. అలాగే దేవుని క్రీస్తులో ఉన్నట్లయితే మనకేంటి, ఎలాగ దేవుడు భరోసా ఇస్తున్నాడు మనకి? ప్రవక్త అన్నాడు, క్రీస్తు లోపల ఉంటే నీకు ఒకవేళ ఆశ్రయపురంలో ఉన్నప్పుడు నీకు రోగం వస్తే అంటున్నాడు, ఆశ్రయపురంలో ఉన్నప్పుడు నీకు ఏదైనా కష్టం వస్తే అన్నాడు. ఆమేన్. సో ఆశ్రయపురంలో మీది కానీ ప్రమాదం వస్తే అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఆశ్రయపురంలో ఉన్నప్పుడు నీకు రోగం వస్తే నీ సకల రోగాలను కూడా స్వస్థపరిచి యెహోవాని నేనే అన్న వాగ్దానం దేవుడు చేశాడు. హల్లెలూయా. సో నీకేదైనా ఆపద వస్తే ఇదిగో తక్షణమే నీకు సహాయకుడిని నేనని చెప్పి దేవుడు చెప్పాడు. ఆమేన్. కాబట్టి దేవుల్లో ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రతి సమస్య నుంచి లేదంటే మనకు ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తానని దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఆమేన్. కాబట్టి మనం దేవుని లోపల రావటమే మనం చేయవలసింది. వచ్చిన తర్వాత మనకి ఏం కావాలన్నా సరే అన్నిటిని కూడా దేవుడు ముందుగానే ప్రొవైడ్ చేసి ఉన్నాడు మనకి. ఆమేన్. ఆయన ఆల్రెడీ అన్నిటికీ కూడా వాగ్దానాలు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం చేయవలసింది కేవలం క్రీస్తులోకి రావటమే. ఆ తర్వాత నీకు అవసరమే ప్రతిదీ కూడా ఆయన కృపలో మనకు తీర్చే దేవుడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు యొక్క రక్తం కిందకి రావాలి. అప్పుడే మనం సెక్యూర్గా ఉంటాం, మనం సురక్షితంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఆ రాతి కిందకి మీరు రండి, మీరు అలసిపోయి ఉన్నారా, ఆ బండ కిందకి రండి, ఆ నీడ కిందకి రండి, మీరు సేద తీర్చుకోండి అని చెప్పి అంటున్నాడు దేవుడు. అలాగే లీడ్ మీ టు దట్ రాక్ దట్ ఈస్ హయ్యర్ దాన్ ఐ, నాకంటే ఎత్తులో ఉన్నటువంటి, నాకంటే ఉన్నతంగా ఉన్నటువంటి ఆ రాతి దగ్గరికి నన్ను తీసుకురా చెప్పి మనము దేవుణ్ణి అడగాల. ఆమేన్. సో ద ప్రెషర్ విల్ లీవ్ యూ అండ్ యూ కెన్ బి ఎట్ రెస్ట్ అగైన్. సో మరలా నీవు ఆ ప్రెషర్ లేకుండా, ఒత్తిడి లేకుండా మరలా నువ్వు సురక్షితంగా లేదంటే సంతోషంగా ఉండాలి అంటే, ఫ్రీగా ఉండాలంటే నీవు ఆ బండ యొద్దకు రావాలి. ఆ బండ క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ బండ నీకు నీడని ఇస్తుంది, ఆ బండ నీకు దాహాన్ని ఇస్తుంది. ఆమేన్. ఆ బండ నీకు అన్నిటినీ కూడా ఇస్తుంది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం ఏంటో నువ్వు తెలియకపోతే, ఆమేన్, ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు, ఇశ్రాయేలీయులు, వాళ్ళు సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. దేనికి గొణుగుతూ ఉన్నారు అని అంటే, దేవదూతలు తినే ఆహారానికి బదులుగా, ప్రవక్త ఎలా చెప్తున్నాడు, దేవదూతలు తినే ఆహారానికి బదులుగా ఎవడైనా ఐగుప్తు దేశంలో దొరికేటువంటి కాకరకాయలు, బీరకాయలు, దొండకాయలు తినాలని కోరుకుంటాడా అని. ఆమేన్. కోరుకుంటారా? కానీ వాళ్ళు సణుగుతూ ఉన్నారు, దేవదూతల ఆహారం తింటున్నారు, సణుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని గుర్తించట్లేదు. ఆమేన్. క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం ఏంటో, క్రీస్తులో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి ఏ విధంగా సురక్షితంగా ఉంటామో, సో అందులో ఉన్న ఆనందం ఏంటో వాళ్ళు గ్రహించలేదు. కాబట్టి వాళ్ళు దేవదూతలు తినే ఆహారం మాకొద్దు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఉల్లిపాయలు మాకు బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఆ విధంగా అంటాం, అది ఎంత బుద్ధిహీనత ప్రవక్త అంటాడు. ఆమేన్. కాబట్టి క్రీస్తులో ఉన్న ఆనందం అంత గొప్పది. దాన్ని మనము కాలదనుకుంటున్నాం అంటే దాని అర్థం మనం పైపైన భక్తి మాత్రమే చేస్తున్నాం తప్ప నిజంగా క్రీస్తు యొక్క శక్తిని మనం ఆశ్రయించలేదని, నిజంగా క్రీస్తు యొక్క మంచితనం ఏంటో, క్రీస్తు యొక్క శక్తి ఏంటో మనం ఇంకా రుచి చూడలేదని అది చూపిస్తూ ఉంది. అయితే ఎవరైతే క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయిస్తారో, నిజంగా ఆయన రుచి తెలుసుకుంటారో, వాళ్ళు ఎప్పుడూ కూడా లోకం దగ్గరికి వెళ్ళరు. లోకంతో వాళ్ళ ఆ దాహాన్ని తీర్చుకోవాలని ఎవరు కూడా ప్రయత్నం చేయని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుడు మనకేం మాట్లాడుతున్నాడంటే క్రీస్తు లోపలికి వచ్చి లోతైనటువంటి భక్తి చేయాలి. క్రీస్తు లోపలికి వచ్చి నిజంగా ఆయనలో ఉన్న ఆనందం ఏంటో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్. సో ఆ విధంగా చేసినప్పుడే రేపొద్దున ఏదైనా సరే ఇంతకంటే ఎక్కువ శోధనలు వచ్చినట్లయితే, ఇంతకంటే ఎక్కువ బాధలు వచ్చినట్లయితే మనల్ని ఆ వాక్యం నుంచి ఏది కూడా వేరు చేయలేదు. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో వేరుపారుదాం. సో ఆ విధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంతోషం ఏంటో, నిజంగా ఆయన లోపల ఎంత శక్తి ఉందో, ఆయన ఎంత శక్తిమంతుడో మనము హృదయపూర్వకంగా అనుభవిద్దాం. ఆ విధంగా ఉండాలి అంటే మనం పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించాలా. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం.
పరిశుద్ధాత్మ కోసం దేవుడిని అడుగుదాం, మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. సో ఆ ఒత్తిడి నుంచి మనల్ని దూరం చేస్తాడు. ఆమేన్. సో ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేద్దాం. సో అంతకుముందు చెప్పినట్టుగా పోయిన ఆదివారం సో రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాలి. సో ఏ టైంలో చేయాలి? ఉదయం 9ంటికి, మధ్యాహ్నము 12ంటికి, సాయంత్రం 3 గంటలకి ప్రార్థన చేయాలి. అలాగే వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. సో ఏ రోజులు ఉండాలి? మంగళవారం, శుక్రవారం. సో ఎప్పటి వరకు ఉండాలా? 3 గంటల వరకు. ఆమేన్. సో దేవునికి స్తోత్రం. కొంతమంది గుర్తించారు. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం, ఆయన పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రిస్తాడు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ఈ సమయంలో సాంగ్ లీడర్ వచ్చే సమయం తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచి సమయంలో మనం స్తోత్రములు 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 స్తోత్రములు. ఇదిగో దేవా, ఈ బుధవారపు ఆరాధనలో మీ దాసుని పెట్టుకొని నిజముగా నా తండ్రి ఒత్తిని విడిచిపెట్టేది మాకు తెలియవచ్చావు దేవా. నిజముగా నా తండ్రి ఈ లోకానుసారమైనటువంటి ఈ లోకములో ఒత్తిడి విడిచిపెట్టే కార్యాలు లేవు కానీ ప్రభువా, నీ వాక్యము ద్వారా మాత్రమే మేము ఒత్తిడి విడిచిపెడతామని మాకు తెలియపరిచాం. అవును ప్రభు. ఈ లోక ఆనందం అంతయు నా తండ్రి అది నాశనానికి తీసుకొని పోతుందని, దేవునితో కలిసి ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకున్నట్లయితే అది నిత్య జీవానికి తీసుకెళ్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. అవును ప్రభు. ఇజ్రాయేలు ఎలాగైతే రక్తం పొత్తు కింద ఉన్నారో, వారు పెద్ద కుమారులు ఒత్తిడికి గురైనప్పుడు వారి తండ్రులు మాట్లాడుతున్నారు, మనకు రక్తము గుర్తుంది, మనకు బదులుగా రక్తము మరి గొర్రెకలో వధించబడిందని వచ్చినప్పుడు ప్రభువా, నిజముగా నా తండ్రి వారు ఆ ఒత్తిడిని విడిచిపెట్టారు ప్రభు. అవును తండ్రి. అలాగే చివరి కాలంలో కూడా నా తండ్రి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ రక్తపు గుర్తు మనకు అదే ఉన్నదని మాకు తెలియదు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజముగా నా తండ్రి తిరిగి జన్మించిన తదుపరి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని దేవుని కోసం ఎదురు చూడవలసిందని మాకు తెలియదు. నిజముగా నా తండ్రి ఈ లోకములో ఒత్తిడిని విడిచిపెట్టడానికి ఏ మార్గం లేదు కానీ దేవుని వాక్యము దేవుని ద్వారా మాత్రమే మనం తీర్చుకోగలుగుతామని మాకు తెలియపరిచాం. అవును తండ్రి. లోకంలో ఆనందం కంటే కూడా దేవుని నువ్వు కలుసుకున్నట్లయితే దేవుని దగ్గర ఆనందం అది చాలా గొప్పదని నా తండ్రి నువ్వు మాట్లాడావు ప్రభువా. ఈ లోక ఆనందాలు తాత్కాలికమైనవి అని, అవి కొంతసేపు మాత్రమే మనకి మరిచిపోయేలా చేస్తాయి కానీ శాశ్వతమైనటువంటి ఒత్తిడిని విడిచిపెట్టడానికి వాక్యం మనకు అవసరమైందని మాకు తెలియపరిచాం. అవును నాయన. దేవా, మేము నా తండ్రి ఆ కదురు వేయబడినటువంటి నా తండ్రి ఆ ఆది ఇత్తనం ఏదైతే ఉన్నదో ప్రభువా, మా ఆదాము పితరుడైనటువంటి ఆ ఇత్తనముగా నా తండ్రి మమ్మల్ని చేర్చుకోరండి ప్రభువా. అవును ప్రభువా. నీ రక్తపు గుర్తు కిందకు మేము అందరం వచ్చేటప్పుడు సహాయం చేయండి ప్రభువా. ఎందుకంటే నా తండ్రి ఆ గుర్తు మాకు అవసరమైనది ప్రభువా. నిత్యముగా ఆ గుర్తును పొందుకోవాలంటే దేవా, ఈ చివరి కాలమునకు నీకు పరిశుద్ధాత్మ వాక్యం మాకు అవసరమైంది ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ ఆ వాక్యము ద్వారా నా తండ్రి మేము ఒత్తిడిని విడిచిపెడతామని నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి దాసు నిలబెట్టుకొని మాట్లాడావు. ఆ ఒత్తిడిని విడిచిపెట్టే మార్గాన్ని మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రం నాయన. ప్రభు అయిన యేసు, మా జీవితాలు నా తండ్రి పరిపూర్ణంగా నీపై ఆనుకొని జీవించే జీవితాలుగా ఉండటం సహాయం చేయండి దేవా. ఇంకా నా తండ్రి ఎవరెవరు ఒత్తిడిగా ఉంటారో మాకు తెలియపరిచా. ఎగ్జామ్ రాసే పిల్లగాళ్ళు ఒత్తిడిగా ఉంటారని తెలియపరిచా. ఓ నిత్యముగా నా తండ్రి ఎన్నో ఒత్తిళ్లు ఈ భూమి మీద ఉన్నప్పటికీ నీ ప్రభువా ఒక మార్గాన్ని మాకు ఇచ్చిన దేవుడు, మార్గమే నీవై ఉన్నావు ప్రభువా. క్రీస్తులో ఉన్నది ఆయన మాకు తెలియపరిచావు. అయ్యా, నీ బండ యొద్దకు మేము వచ్చి ఉన్నాము. ఆశ్రయపురము నీ బండని నా తండ్రి, అది నీరిచ్చేదని, అది వర్షానికి అన్నిటికీ కూడా ఆపేది ఆ బండ కిందకు వచ్చిన ఆ బండ క్రీస్తుని, క్రీస్తు యొద్దకు మనం రావాలని మాకు తెలియపరిచిన దేవుడు ప్రభువా. మేమందరము నా తండ్రి
ఆ బండ యొక్క నా తండ్రి మేము జీవించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాను. అవునయ్యా. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రము నాయనా. స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రము. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకలాగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను కొనెను. కల్వరి వృక్షముపైనే రక్షణను కొనెను. కల్వరి వృక్షముపైనే నేను ప్రేమిస్తున్నా నా ప్రభువును. పోవుచున్న నన్ను కాచెను. నశించిపోతున్న నన్ను పసిపోలాంటి రక్షణను రక్షణను కొనెను. కల్వరి వృక్షముపైనే నేను ప్రేమిస్తున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా ఎందుకనగా ఆయనే మొదటిగా జీవాధిపతి మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. నిజంగా క్రీస్తు రక్తములో ఉండటమే అయా ఆ ఒత్తిడిని విడిచిపెట్టడం ఒక మార్గమని మాతో మాట్లాడావు ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా ఆ ఒత్తిడిని విడిచిపెట్టడానికి ఉపయోగపడకపోగా అది ఇంకా ఎక్కువ ఒత్తిడిని తీసుకొస్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. ఈ లోకంతో నాయన మేము నాయన మాలో ఉన్నటువంటి దాహాన్ని తీర్చుకోలేమని మాతో మాట్లాడావు ప్రభువా. కేవలం క్రీస్తు మాత్రమే మా దాహాన్ని తీర్చగలడు ప్రభువా. అందుకొరకు నాయన ఓ నాయన ఆత్మచేత ప్రభువా, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించమని ప్రార్థిస్తున్నాం అయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎవరైతే నాయన ఆదిలో దేవుని యొక్క ఆలోచనలో ఉన్నారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మిస్తారని మాతో మాట్లాడావు ప్రభువా. ఇక్కడ మేమందరము నాయన మీ వధువుగా ఇక్కడ మేము ఉన్నాము తండ్రి అయా. నా తండ్రి ఈ గ్రామంలో అనేక మంది ఉన్నప్పటికీ ప్రభువా అయా, ఈ చివరి కాలంలో ఉన్నటువంటి వాక్యమును అయా పరిశుద్ధాత్మను మా యొద్దకు పంపించావు ప్రభువా అయా. లోకము నుండి అయా సంఘ శాఖల సిద్ధాంతాలు ఆచారాల నుంచి అయా మమ్మల్ని రక్షించావు ప్రభువా. మీకు స్తోత్రము నాయన అయా. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభువా అయా. నా తండ్రి మీలో క్రీస్తులో అయా లోతైనటువంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయా. కేవలం పైన భక్తి చేయటం కాదు ప్రభువా, నామకార్థ భక్తి చేయటం కాదు ప్రభువా, నులివెచ్చలుగా ఉండటం కాదు నాయన ప్రభువా. క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించే వరకు వాళ్ళు మార్చమని ప్రార్థిస్తున్నాను.
మాకు ఒత్తిడిలో ఉన్నప్పుడు అయా నా తండ్రి ఇదిగో బలమైనటువంటి దుర్గమైనటువంటి మీ వద్దకు మీరు రావడానికి సహాయం చేయండి. అయా మాకు నాయన ఉపశమనం అవసరమైనప్పుడు తండ్రి ఓ నాయన బండ ఎద్దుకు పరిగెత్తి రావడానికి మాకు సహాయం చేయండి. ఏ విధంగా నా తండ్రి ఆ బండ కింద సేద తీరాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఏ విధంగా నా తండ్రి క్రీస్తు యొక్క ఓ ప్రభు క్రీస్తుని పట్టుకోవాలో, క్రీస్తు జీవించాలో, నడవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మా జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడి నుండి అయా మేము విడుదల పొందుకొని ప్రభువా అయా నా తండ్రి మీతో సంతోషించడానికి మాకు సహాయం చేయండి. మీలో ఏ విధంగా సంతోషించాలో మాకు నేర్పించండి ప్రభువా. ఎందుకంటే మీలోనే పరిపూర్ణమైన ఆనందం ఉన్నది ప్రభువా. ఈ లోకంలో ఏ ఆనందము లేదు ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం అంతా కూడా తాత్కాలికమైనది ప్రభువా. కానీ క్రీస్తులో ఉన్న ఆనందము శాశ్వతమైనది. క్రీస్తులో ఉన్న ఆనందమే గొప్పదైనది ప్రభువా. కనుక ఆ ఆనందాన్ని మేము పొందడానికి ఇష్టపడుతున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. మీ రక్తంతో నాయన మమ్మల్ని ముద్రించండి. తద్వారా నా తండ్రి ఈ లోకంలో నుంచి మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దీవించండి. విన్న వాక్యం మా అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి. అయ్యా ప్రభువా ఒత్తిడిని విడిచిపెట్టి క్రీస్తులో సంతోషించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సకలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేనుగాక. ఆమేన్. ఆమేన్. కుటుంబం ముగించబడింది. అందరికీ